బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నప్పటికీ ఈ ఏడాది వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఏపీకి ఎగువ ప్రాంతాల్లో కొన్ని అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ వాటి ప్రభావం నామమాత్రంగానే మిగిలింది. దీంతో వర్షాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు తాజా వాతావరణ శాఖ అంచనాలు కొంత ఊరటనిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల వద్ద ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నెల 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు మళ్లీ పుంజుకునే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా రానున్న 2 రోజుల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాకాలంలోనూ కొన్ని ప్రాంతాల్లో వేసవిని తలపించే తీవ్రమైన ఎండలు, ఉక్కబోత పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ కాలంలో విస్తారంగా వానలు కురవాల్సి ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో మేఘాలు గుమ్మరించి కరిగిపోతున్నాయే తప్ప ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కావడం లేదు. జూన్ 1 నుంచి ఆగస్టు 26 వరకు దేశవ్యాప్తంగా పరిశీలిస్తే వర్షపాతం చాలా వరకు లోటుగానే నమోదైంది. ఈ కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం కంటే 27% తక్కువగా వర్షాలు కురిశాయి. అలాగే దక్షిణాది ప్రాంతాల్లోనూ 22% లోటు నమోదైంది. మొత్తంగా దేశ సగటు వర్షపాతం 13% లోటుగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న బంగాళాఖాతంలో ఏర్పడబోయే కొత్త అల్పపీడనంపైనే అందరి చూపు నిలిచింది. ఈ వ్యవస్థ ప్రభావంతోనైనా లోటు వర్షపాతం భర్తీ అవుతుందా, రాష్ట్రంలో వర్షాలు ఏ మేరకు మెరుగుపడతాయి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.